स्वयं उच्चलिते देहे देही न्यस्तसमाधिना निश्चलं तं विजानीयात् समाधिस्तस्य लक्षणम् समाधिस्तस्य लक्षणम् स्वयं उच्चलिते देहे స్వయం ఉచ్చలితే. ఉత్తరగీత 1వ అధ్యాయము 15వ శ్లోకములో ఉన్నాము. ఈ శ్లోకములో చాలా గొప్ప భావాన్ని స్వామివారు మనకి తెలియజేస్తూ ఉన్నారు. స్వయం ఉచ్చలితే దేహే, స్వయముగా ఉత్తు చెలితే. ఉత్తు అనేటువంటి పదం మనం తర్వాత చెప్పుకుందాము. స్వయం చలితే దేహే, దేహే ఈ దేహమునందున్నటువంటి ఇంద్రియ సముదాయం, సూక్ష్మ దేహములో ఉన్నటువంటి ఇంద్రియ సముదాయము అంతా కూడా ప్రకృతి శాసనమును అనుసరించి ప్రవర్తిస్తూ ఉన్నాయి. సూక్ష్మ దేహములో ఉన్నటువంటి ఇంద్రియాలు అవి మన యొక్క ఆజ్ఞలో పనిచేయటం లేదు. అది ప్రకృతి యొక్క భావం అనుసరించి ప్రవర్తించేటువంటివిగా ఉన్నాయి. మనం ఒకవేళ ఆజ్ఞాపించినప్పటికీ కూడా అవి ఏమన్నా మన మాట వింటాయా అంటే, ఓ నేత్రేంద్రియమా చూడమాక అని చెప్పానండి, అది చూస్తూనే ఉంటుంది. శ్రోత్రేంద్రియమా వినమాక అని చెప్పానండి, వింటూనే ఉంటుంది. ఓ జిహ్వేంద్రియమా రసం గ్రహించమాక అనండి, రసం గ్రహిస్తూనే ఉంటుంది. ఆ విధముగా స్వయముగా విషయాలని తెలుసుకునేటువంటి యొక్క విధానం ప్రకృతి ద్వారా వచ్చింది. నేత్రేంద్రియం చూసేటువంటి విధానములో ఏ యొక్క క్రియ ఉన్నదో ఆ క్రియా విధానములో మన వివేకం అనేటువంటిది పనిచేయాల్సి ఉంటుంది. ఏది చూడవచ్చు, ఏది చూడకూడదు, ఏది వినవచ్చు, ఏది వినకూడదు, ఏది తినవచ్చు, ఏది తినకూడదు అన్న వివేకంతో మనం కొంత వ్యవహరించి ఆరోగ్యకరమై ఉన్నటువంటి భాగం వరకే మనం పయనించవచ్చు. ఇంద్రియ సముదాయానికి లోబడ్డావు, వాసనలకు లోబడ్డాము అంటే అవి మనల్ని లాక్కుపోతాయి. ముఖ్యంగా విషయాలు మనకి ప్రమాదం కలగజేసేటువంటివి అని తెలిసినప్పటికీ కూడా మనం ఆ మార్గంలో పోతున్నాము అని చెప్పనంటే దానికి కారణం సూక్ష్మ దేహములో ఉన్నటువంటి వాసనలు, సంస్కారములు. అవి బలవంతముగా మనల్ని తీసుకుపోయి ఆ విషయాల్లో పడివేస్తూ ఉంటాయి. కనుక మరి చూడకూడని దృశ్యాలు, వినకూడని శబ్దాదులు, తినకూడని పదార్థాలు అనేటువంటి లోకంలో మనం వింటూ ఉంటాం. అలాంటి వాటిలలో మనం మరి బలవంతంగా పోయి పడుతున్నాము అని చెప్పనంటే, అవశులమై వాటిల్లో ప్రవేశిస్తున్నాము అంటే దానికి కారణం వెనకాల, ఇంద్రియములకు వెనకాల అంతఃకరణం యొక్క అంతర్భాగములో చేరి ఉన్నటువంటి సంస్కారములు. ఆ సంస్కారముల ప్రోద్బలముతో, వాటి యొక్క బలముతో మనల్ని లాక్కుపోయి అమాంతముగా దాంట్లో పడవేస్తూ ఉన్నాయి. ఉదాహరణకు ఒక డ్రింకింగ్ అలవాటై ఉన్నటువంటి వాడు తాగటం ప్రమాదము అనే విషయం వాడు గ్రహించాడు. స్నేహితులు చెబుతారు, ఇంట్లో వాళ్ళు చెబుతారు, ఇవి తాగటం వల్ల ఆరోగ్యం పాడైపోతుంది, దీనివల్ల ప్రమాదం వస్తుంది అని వాడికి తెలుసు. కానీ అతడు మళ్ళా అదే మార్గంలో పయనిస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే ఆ ఇంద్రియములకు మాటున, అంతఃకరణం యొక్క అంతరమున దాగి ఉన్నటువంటి సంస్కారములు అవి బలపడి వాడిని బలవంతముగా తీసుకుపోయి దాంట్లో ప్రవేశింపజేయిస్తూ ఉన్నాయి. మనకి ఇదే విషయం భగవద్గీతలో అర్జునుడు కూడా కృష్ణ పరమాత్మను అడుగుతాడు. అతకేన ప్రయుక్తోయం పాపం చరతి పురుష అనుచ్ఛన్నపి వార్షణేయ బలాతివ నియోజిత అనే శ్లోకం. బలాతివ నియోజిత, బలత్కారముగా తీసుకుపోయి ఆ కార్యములలో అవి ప్రవేశింపజేస్తున్నవి అని చెప్పని అంటాడు.
దాని కారణంగా పరమాత్మ చెబుతూ కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ. లోపల రజస్సు యొక్క సంబంధముగా చేరి ఉన్నటువంటి యొక్క వాసనలు అవి వ్యక్తిని బలత్కారముగా తీసుకుపోయి ఆయా కార్యాలలో పడవేస్తూ ఉన్నాయి. కాబట్టి మరి ఇంద్రియములు అనేటువంటివి మరి చూడకూడని దృశ్యాల వైపుకి పోతున్నవి అంటే, తినకూడని పదార్థముల వైపుకు జిహ్వేంద్రియం పోతుంది అని చెప్పనంటే కారణం లోన ఉన్న సంస్కారములు బలతరముగా తీసుకుపోయి ఇంద్రియాలను దాంట్లో ప్రవేశము చేసేవిగా ఉన్నాయి. సరే, ఈ విధముగా స్వయం అనే పదం ఇక్కడ పరమాత్మ వాడుతూ ఉన్నాడు. స్వయం చెల్లితే స్వయముగా చెల్లించేవిగా ఉన్నాయి. కనుక లోన ఉన్నటువంటి సూక్ష్మదేహ సంబంధ ఇంద్రియములు కానీ, బయట లేదా ఈ స్థూల దేహం యొక్క సంబంధ అవయవములు అనగా లంగ్సు, కిడ్నీసు మొదలగు స్థూల దేహ సంబంధమై ఉన్నటువంటివి కానీ ఇవి స్వయముగా చెలిస్తూ ఉన్నాయి. ప్రకృతి యొక్క ఆజ్ఞను కలిగి ఉన్నాయి. ప్రకృతి పరముగా ఉన్నటువంటివిగా అవి ప్రవర్తించేటువంటివిగా ఉన్నాయి. ఇదే మాట మీకు భగవద్గీతలో పరమాత్ముడు చెప్పున్నాడు. ప్రకృతే క్రియమానాని గుణై కర్మాని సర్వశః అన్ని విధముల ప్రకృతే క్రియమానాని గుణై సర్వాని అన్నీ కూడా స్వయముగా ప్రవర్తించేటువంటివిగా అవి ప్రకృతి పోతూ ఉన్నది అన్నాడు. ప్రకృతి యొక్క శాసనం దేహంలో పనిచేస్తూ ఉన్నది. మనం శాసించామా? లంగ్స్ నిరంతరంగా పనిచేస్తూ ఉన్నాయి, హార్ట్ పనిచేస్తుంది, కిడ్నీస్ పనిచేస్తుంది, లివర్లు పనిచేస్తూ ఉన్నాయి, అన్నవాహిక పనిచేస్తున్నది, శరీరములో ఉన్నటువంటి అన్ని భాగాలు పనిచేస్తూ ఉన్నాయి. మన యొక్క ఆజ్ఞతో పనిచేసేటువంటివిగా లేవు. ఈ దేహం ఏర్పడేటువంటి మార్పులు కూడా బాల్యం పోయి యవనం, యవనం పోయి వృద్ధాప్యం అనే విధానంగా కలిగేటువంటి యొక్క మార్పులు కూడా ప్రకృతి అనేటువంటి దానిని అనుసరించే అవి ప్రవర్తించేటువంటివిగా ఉన్నాయి. మనం ఏదో అభిమానముతో ఈ దేహాన్ని చూసుకొని ఈ దేహము నేను తెల్లగా ఉన్నా, నల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, స్త్రీని పురుషుణ్ణి అనేటువంటి భావాలతో ఒక తాదాత్మ్య భావాన్ని పొంది అనధికారి చేష్ట అని చెప్పని అంటారు. నీకు ఎలాంటి అధికారం దీని యందు లేదు, కానీ ఒక తాదాత్మ్య భావమును పొందటం కారణముగా దాని యందు అధికారత్వ భావన ఒకటి ఆపాదింపజేసుకుంటూ ఉన్నాం. నేను దేహము, నేను పురుషుణ్ణి, నేను స్త్రీని అని విధముగా వ్యవహారం అనేటువంటిది కొనసాగిస్తూ ఉన్నాము. నేను దేహము, యాడ నేను దేహము, ఈ దేహంలో నేను దేహం అయితే ఈ దేహంలో ఉన్నటువంటివన్నీ నా యొక్క మాట వినాలిగా, నా ఆజ్ఞను అవి పాటించాలిగా. ఏమున్నాయి పాటించేవిగా? ఎంట్రుగా తెల్లబడమాక అని చెప్పానండి. ఎంట్రుగా నువ్వు తెల్లబడ్డావు అంటే నన్ను వృద్ధుడుగా భావిస్తారు, చులకనగా చూస్తారు, లెక్క లేకుండా పోతుంది, గౌరవం ఉండదు, ఎవరు పట్టించుకోరు, ఎవరు వృద్ధుడు ముసలైన అని ప్రకారంగా అనేక రకాలుగా నాకు అవమానాలు వస్తాయి. 10 మందిలో అవమానం వస్తుంది, 10 మంది గౌరవించే విధానం ఉండదు. కాబట్టి ఓ ఎంట్రుకల్లారా మీరు తెల్లబడమాకండి అని చెప్పని ఆజ్ఞాపించండి. ఒకవేళ మీరు మీ దేహమేగా, మీ మాట వినాలిగా, వింటుంది నీ మాట ఎంట్రుకై నీ మాట వినిపించుకోకపోతే ఇంక ఏ వింటాయి చెప్పండి. ఇంకా కనుక శరీరమంతా కూడా ప్రకృతి యొక్క ఆజ్ఞనే పాటిస్తున్నది. అట్లనే సూక్ష్మదేహము, దాంట్లో ఉన్నటువంటి ఇంద్రియాలు అవన్నీ కూడా ప్రకృతి యొక్క ఆజ్ఞ కలిగే ప్రవర్తిస్తూ ఉన్నాయి. నేత్రేంద్రియం చూసే పని, శ్రోత్రేంద్రియం వినే పని, ఘ్రాణేంద్రియం వాసన గ్రహించే పని ఎవడు పెట్టాడు? వీటిని కూడా మనం పెట్టామా? నేత్రేంద్రియమా నువ్వు చూసే విధానం పెట్టుకో, ఓ శ్రోత్రేంద్రియమా నువ్వు వినే విధానం పెట్టుకో, ఓ వాగేంద్రియమా నువ్వు మాట్లాడే విధానం పెట్టుకో అని మనం చెప్పాం. వాటికి ఏమన్నా మనం నిర్మాణం చేశామా? లేక వేరే కంపెనీ వాళ్ళు ఏమన్నా ఉత్పత్తి చేస్తే మనం దీంట్లో పెట్టుకున్నామా? డబ్బు ఇచ్చి కొనుక్కొని? లేదు. ఇదంతా ప్రకృతి పరంగా ఒక శాసకత్వం, ఒక శాసన విధానముగా ఏర్పడ్డాయి, పనిచేస్తూ ఉన్నాయి.
ఏ అవయవాలు ఎట్లా ఉండాలో, ఎక్కడ ఉండాలో, ఏ విధంగా వంగాలో, ఎక్కడెక్కడ బోల్ట్లు ఉండాలో ఇవన్నీ ఒక ప్లాను. అది ప్రకృతి పరంగా ఉన్న ప్లాను. అది పరమాత్మ అనండి, లేదా ప్రకృతి యొక్క శాసనం అని చెప్పి అనండి. ఏదో కారణంగా ఏర్పడేటువంటి ఒకనొక ప్లాన్ విధానముగా ఈ స్థూల దేహ నిర్మాణం జరిగింది. సూక్ష్మదేహ నిర్మాణము కూడా ఆ విధంగానే జరిగింది. ఈ ప్రకారముగా ఈ ప్రవృత్తి విధానములో ఇవన్నీ కూడా స్వయం చలితే, స్వయముగా చెలించేవిగా ఉన్నాయి. ఆ చలన విధానముగా ఆయా జీవులు వారి వారి జీవన విధానాన్ని చేసుకుని పోతూ ఉన్నారు. అనాదిగా కొనసాగుతూ ఉన్నట్టు ఒక ప్రక్రియ. ఈ ప్రకారముగా ప్రవృత్తి విధానము కలిగి పోయినంతకాలం సృష్టిలో మనుగడ సాగించుకోవలసియే ఉంటుంది. స్వయం చెలితే, స్వయం ఉత్తు చెలితే, ఆ పదం అక్కడ ఒకటి ఉంది. ఉత్తు అనే పదం ఉంది అక్కడ. ఉత్తు అనే పదం మనం చెప్పుకుందాం. కానీ స్వయం చెలితే, స్వయముగా చెలించే విధానం ఈ దేహములో ఉన్నాయని చెప్పని, అది స్థూల దేహం కావచ్చు, సూక్ష్మదేహం కావచ్చు. అయితే స్వయం చెలితే అనేటువంటి మాట కారణదేహంలో వర్తించే అవకాశం లేదు. ఈ చలన విధానం కారణదేహంలో లేదు. ఈ చలన విధానం కారణదేహంలో కూడా ఉండి ఉన్నట్లయితే నీకు విశ్రాంతి ఏముంది? ఇంకా జాగ్రత్త అవస్థలు అవస్థలు పడ్డావు, స్వప్నావస్థలు అవస్థలు పడ్డావు. అవస్థలు లేకుండా ఒకంత విశ్రాంతి అనేటువంటి లభింపాలని చెప్పి అన్నట్లయితే కారణదేహంలో మాత్రమే ఉన్నది. ఉంటే యోగ సమాధిలో ఉంటుంది. అది మహాత్ముల యొక్క మాట. మన యొక్క పరిధిలో ఉన్నది ఏమిటని చెప్పనంటే కారణదేహం. అది దాంట్లో ఉత్తు చెలితే, స్వయం చెలితే, స్వయముగా చెలించే విధానం దాంట్లో లేదు. ఆ చలన విధానం కారణదేహంలో లేదు. ఈ చలన విధానం ఉన్నది విధానం ఏంటంటే సూక్ష్మదేహము, స్థూల దేహంలో మాత్రమే ఉన్నది. కారణం సూక్ష్మదేహం ఇంద్రియాత్మికం, స్థూల దేహం గోళకాత్మికం, అవయవాత్మికం. కాళ్ళు, చేతులు, కన్నులు మొదలైనటువంటి యొక్క అవయవాలు, లోన పనిచేసేటువంటి యొక్క భాగాలు, అవయవ భాగాలు ఈ స్వయముగా అవి చెలించేవిగా ఉన్నాయి. కాబట్టే ఈ వ్యవహారం అనేది రెండు భాగాలు. జాగ్రత్త వ్యవహారం అంటాం, స్వప్న వ్యవహారము అని చెప్పని అంటాం. రెండు స్థానాలలో వ్యవహారం ఉన్నది. సుషుప్తి యందు వ్యవహారం లేదు, సమాధిలో వ్యవహారం లేదు. మహాకారణం అది ఇంద్రియాత్మికము కాదు, ఏది కాదు. కారణదేహం అది కూడా అవయవాత్మికము కాదు, నిరవయవి. కారణదేహం నిరవయవి, అట్లా మహాకారణం కూడా నిరవయవి. శుద్ధ బ్రహ్మము కూడా నిరవయవి. శుద్ధ బ్రహ్మములు అవయవాలు ఏమి లేవు. కాబట్టి మహాత్ములు యోగ సమాధిలో ఉన్నప్పుడు నిశ్చలంగా ఉంటారు. అదే ప్రకారంగా మనం సుషుప్తిలో ఉన్నప్పుడు మనం నిశ్చలంగా ఉంటాం. సుషుప్తిలో ఉన్న మనం నిశ్చలంగానే ఉన్నాం. యోగ సమాధిలో ఉన్న వాళ్ళు నిశ్చలంగా ఉన్నారు. కారణం ఏంటంటే మహాకారణం అవయవరహితము, కారణదేహము అవయవరహితము. అవయవ సముదాయంగా చెప్పాల్సి వస్తే ఏం చెప్పుకున్నాం ఇక్కడ? స్థూల దేహము, సూక్ష్మదేహం. అందువల్ల స్వయం చెలితే, ఈ స్వయముగా చెలించే వ్యవహారము అనేది మనకి జాగ్రత్త యందు ఉన్నది, స్వప్నమునందు ఉన్నది. ఈ ప్రకారముగా ఈ వ్యవహార దక్షత కలిగి ఉన్నటువంటి సూక్ష్మదేహం, ఇంద్రియాత్మికమై ఉన్న సూక్ష్మదేహం, అవయవాత్మికమై గోళకాత్మికమై ఉన్న స్థూల దేహం, వీటితో సకల మానవులు కూడా ఈ ప్రవృత్తి విధానములో వాళ్ళు ప్రవర్తించే వాళ్ళుగా ఉన్నారు. ఇక్కడ శ్లోకంలో స్వామివారు ఏం చెబుతూ ఉన్నారు? ఇక్కడ స్వయం ఉత్తు చెలితే అనే పదం వాడారు. ఇక్కడ స్వయం చెలితే అన్న పదం మనం చెప్పుకున్నాం. ఇప్పుడు స్వయం దేహే చెలితే, స్వయముగా ఈ దేహములో ఉన్నటువంటివి స్వయం చెలితే, స్వయముగా అవి ప్రవర్తిస్తూ ఉన్నాయి. మన ఆజ్ఞ లేకుండా పనిచేస్తూ ఉన్నాయి. ఈ దేహంలో పనిచేసే అవయవాలు, లంగ్స్, కిడ్నీస్, అనవాహికలు మొదలైనటువంటి అవన్నీ కూడా మన ఆజ్ఞతో పనిచేసేవిగా లేవు.
అట్లా సూక్ష్మ దేహంలో ఉన్నటువంటి ఇంద్రియాలు కూడా ప్రకృతి యొక్క స్వాభావికతను పొంది అవి కూడా చెల్లించేవిగా ఉన్నాయి. అందుచేత ఇవి స్వయముగా చెల్లిస్తూ ఉన్నాయి. ప్రకృతి యొక్క శాసనాన్ని అనుసరించి చెల్లించేవిగా ఉన్నాయి. ఆ చలనం ఉండబట్టే మరి అందరూ కూడా తమ తమ వ్యవహారాలని వాటిని సన్నిహితంగా పెట్టుకుని ఈ లోకంలో వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ చలన విధానాన్ని బట్టే లోక వ్యవహారం అనేది సిద్ధిస్తుంది. కానీ ఇక్కడ స్వామివారు ఏమంటున్నారంటే దేహి న్యస్త సమాధిన అన్నాడు. సమాధిన, సమాధి అని చెప్పని అంటారు. సమాధి అని చెప్పనే పదం లోకంలో వాడుకుంటూ ఉంటారు. కానీ మనం వాడుకునే ఆ సమాధులు వాటి యొక్క అర్థం ఇక్కడ తేమాకండి. ఇక్కడ సమాధి అంటే సమ అనగా బ్రహ్మము, ధి అనగా బుద్ధి. ఎవరి యొక్క బుద్ధి బ్రహ్మమునందు లీనమై ఉంటుందో అది సమాధి. సమాధి, సమాధి. సంయగ ఆదీయతే అత్ర ఇది సమాధి. సంయగ మనః ఎత్ర ఆదీయతే, ఎక్కడైతే మనస్సును సంయమనము చేసి నిశ్చలముగా పెట్టబడుతుందో దానిని సమాధి అని చెప్పని అన్నారు. ఈ సమాధి అనే పదం మనకి భగవద్గీతలో కూడా స్వామివారు చెప్పటం జరుగుతుంది. సమాధౌ నవిధీయతే అనే గీత 2వ అధ్యాయంలో ఒక సందర్భంలో స్వామివారు ఆ పదం వాడతారు. భగవద్గీతలో కూడా వాడబడింది. ఆ పదం వాడబట్టే అర్జునుడు ఎమ్మటే ఆ పదాన్ని పట్టుకున్నాడు. అయ్యా సమాధిస్తస్య, సమాధిస్తస్య కేశవ, సమాధి అందున్నటువంటి వాడు ఎట్లా ఉంటాడు, ఏమి మాట్లాడతాడు, ఎట్లా ప్రవర్తిస్తాడు అని అర్జునుడు తన సందేహాన్ని స్వామితో వ్యక్తపరుచుకుంటాడు. కనుక ఈ సమాధి అనేటువంటి పదం చాలా గొప్పది. సమాధి అని చెప్పినట్టు బ్రాహ్మీ సంబంధ స్థితి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ స్వయం ఉత్తు చెలితే. ఇక్కడ పదం చూడండి ఎట్లా ఉందో. స్వయం ఉత్తు చెలితే, ఉత్తు చెలితే, అధహ చెలితే, 2 రకాలు. ఇప్పుడు మన వ్యవహారం ఎట్లా ఉంది? ఉత్తు చెలితేగా ఉందా, అధహ చెలితేగా ఉందా? అధ అంటే కిందకి ప్రవృత్తి మార్గం, ప్రకృతి వైపు పోతూ ఉన్నాం. ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, శబ్ద, స్పర్శ, రూప, రసగంధాది విషయాలు బయట ఉన్నాయి. కాబట్టి ఆ శబ్ద, స్పర్శాది విషయాలు పొందే ఉద్దేశం ఉంటే బయటికి పోవాల్సి ఉంటుంది. అందువల్ల స్వయం అధహ చెలితే ఇది మనకున్నటువంటి వ్యవహారం అన్నమాట. అధహ అంటే కిందకి. ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహు అవ్యయం. గీత 15వ అధ్యాయం. ఊర్ధ్వమూలం అధశాఖం, మూలం బ్రహ్మం పైన ఉన్నది. అధహ శాఖం, శాఖల కింద ఉన్నాయి. ఆ శాఖల సంబంధ విషయాలు అన్నీ కూడా బయట ఉన్నాయి. కాబట్టి విషయములు పొందాలని చెప్పినట్లయితే లోనకు పోవాలా, బయటికి పోవాలా? విషయములు పొందే ఉద్దేశం ఉంటే, భోగములు పొందే ఉద్దేశం ఉంటే బయటికి పోవాలి, లోనికి పోయి లాభం లేదు. బ్రహ్మమును పొందేటువంటి యొక్క ఉద్దేశం ఉన్నట్లయితే ఎటు పోవాలి? లోనకు పోవాలి. అందువల్లే గీతల పరమాత్మ ప్రవృత్తించ, నివృత్తించ అనే పదాలు వాడాడు. ప్రవృత్తించ బంధం, నివృత్తించ మోక్షం అన్నారు. ప్రవృత్తి మార్గంలో పోతే బంధం అన్నారు, నివృత్తి మార్గంలో పోతే మోక్షము అని స్వామి చెప్పిన మాట. మరి ఎక్కువ మంది ఎందువల్ల ప్రవృత్తి మార్గంలో పోతూ ఉన్నారు? ప్రవృత్తి మార్గంలో పోతే బంధం, నివృత్తి మార్గంలో పోతే మోక్షం అని కదా స్వామి చెప్పింది. మరి ఎందువల్ల ఎక్కువ మంది ప్రవృత్తి మార్గంలో పోతూ ఉన్నారు? ఎందువల్ల ఎక్కువ మంది ప్రవృత్తి మార్గంలో పోతున్నారు అని చెప్పనంటే, మరి స్వామివారి మాటలు ఎవరన్నారు? భగవద్గీత ఎవరికోవచ్చు? గీతార్థం ఎవరికోవచ్చు? కాబట్టి ఆయన చెప్పింది చెప్పాడు. ఆ చెప్పిన మాటలు విన్నది ఎవరు? ఎంతమంది విన్నారు? సొసైటీలో ఎంతోమంది ఉన్నారుగా. ఎంతమంది గీత పరిచయం ఉన్నది? ఎంతమందికి శ్లోకాలు వచ్చు? ఆ శ్లోకాలలో అర్థాలు ఎంతమంది తెలుసు? కనుక స్వామి చెప్పింది చెప్పాడు. మరి ఆ చెప్పిన అర్థం వింటే కదా, తెలుసుకుంటే కదా. తెలియకుండా ఉన్నంతకాలం వాడు చేసే పని ఉత్తు అధహ చెలితే. ఉత్తు స్వయం
అధహ చెలితే, స్వయముగా అధహ చెలితే, కిందకు పోయే విధానమే పెట్టుకున్నాము. ప్రవృత్తి మార్గంలో పోయే విధానమే పెట్టుకున్నాము. విషయాల్లోకి పోయే విధానమే పెట్టుకున్నాము. నశ్వరమై, మాయా కల్పితమై, మిథ్యామాత్రమై, దుఃఖభూయిష్టమై, అనిత్యమై, అశాశ్వతమై, కల్పితమై, పరిణామశీలమై ఉన్నటువంటి యొక్క ప్రాపంచిక సంబంధ విషయాలైతే ఉన్నాయో ఆ వైపుకి అధహ, స్వయం అధహ చిలితే. అందరి ఇంద్రియాలు స్వయముగా బయటికి పోయే విధానముగా ఏర్పడ్డాయి, నిర్మాణంలో చేయబడ్డాయి. ఈ నిర్మాణంలో చేయబడ్డాయి అనే విషయం మీకు కఠోపనిషత్తులో వస్తుంది. పరాంచిఖాని యత్రనత్వ స్వయంభూ తస్మాత్ పరాత్ పశ్యతి నా అంతరాత్మన్. పరాంచిఖాని యత్రనత్వ స్వయంభూ, పరాంచిఖాని, ఖం అనగా ఇంద్రియం, ఖాని ఇంద్రియాలు, సమస్త ఇంద్రియ సముదాయం అంతా కూడా పరాంచి బయటికి పోయే విధానాలుగా యత్రణత్తు స్వయంభూ, యత్రణత్తు నిర్మాణం చేయబడ్డాయట. కనుక సమస్త ఇంద్రియములు కూడా బయటికి పోయేలాగున నిర్మాణం చేయబడ్డాయి కాబట్టి అవి బయటికి పోయే విధానంగానే కలిగి ఉన్నాయి. అవి బయటికి పోయే విధానంగా కలిగి ఉన్నాయి కాబట్టి మనం కూడా బయటికి పోయే మార్గంగా పోతానే ఉన్నాం. అవి ఎటుపోతే ఎడిపోతూ ఉంటాం. గుర్రబండి ఎక్కారు, ఆ బండి ఇటు లాక్కుపోతే అశ్వం ఆ పక్క వెళ్ళిపోతా, బండి ఎడిపోతుందిగా, బండిలో ఉన్న మనం కూడా అట్లాగే పోతాం. అదే ప్రకారముగా ఇంద్రియములన్నీ కూడా బయటికి పోయే విధానాలుగా నిర్మాణం చేయబడ్డాయి కాబట్టి వాటిని ఆశ్రయించి మనం ఉన్నాం కాబట్టి ఏమవుతుంది పరిస్థితి? వాటెమటని పడిపోతాం. స్వయం ఉత్తు చెలితే, ఇక్కడ పదం కూడా ఉందన్నమాట. స్వయం అధహ చెలితే చెప్పుకున్నాక, స్వయం ఉత్తు చెలితే, ఉత్తు అంటే పైకి, ఉత్తు ఊర్ధ్వం, తరం తీతి ఉత్తరం, ఉత్తు ఊర్ధ్వం పైకి పోవటం. కనుక ఇవన్నీ కూడా పైకి లాగబడతాయి. ఎప్పుడు లాగబడతాయి? యోగి కావాలి. భోగివిగా ఉన్నంతకాలం అవి బయటికి లాక్కుపోతాయి. ఎప్పుడు నువ్వు యోగివయ్యావో అప్పుడు అవన్నీ కూడా నువ్వు వాట్లను లోపల లాక్కుపోతావు. అది నివృత్తి మార్గం అన్నారు. ఉత్తు అనగా లోనికి పోయే విధానం. ఈ లోనికి పోయే విధానం కలిగి ఉన్నది ఏమిటి? దీంట్లో మన దేహంలో హంస, శ్వాస ప్రతిసారి లోనకు పోతా ఉంది. అది లోనకు పోయి ఆ పరబ్రహ్మమును సోకి బయటికి వస్తూ ఉన్నది. కనుక పరమాత్మ నుండి పుట్టి వచ్చేది ఈ శ్వాస. పరమాత్మకు శ్వాసకు సంబంధం ఉన్నది. ప్రకృతికి ఇంద్రియాలకు సంబంధం ఉన్నది. కాబట్టి పరమాత్మతో సంబంధం పడి ఉన్నటువంటి శ్వాస కాబట్టి అది ఏమవుతుంది? ఉత్తు చెలితే, అది లోనకు పోతా ఉంది. ఇంద్రియాలు ప్రకృతితో సంబంధం పడి ఉన్నాయి కాబట్టి అధహ చెలితే, అవి కిందకు పోయేవిగా ఉన్నాయి. కాబట్టి కిందకు పోయే వాటిని పట్టుకున్నావా నువ్వు కిందకు పోతావు, పైకి పోయేదాన్ని పట్టుకున్నావా నువ్వు పైకి పోతావు. ఏది పట్టుకోవాలో చెప్పండి. ఇప్పుడు ఏది పట్టుకుంటారు? స్వామి రోజు మొత్తం మీద పగలు 12 గంటలు కాబట్టి ఈ 12 గంటలలో ఒక 11 గంటల వరకు బయటికి పోయే వాటిని పట్టుకుంటాను, ఉదయం పూట ఒక అరగంట, సాయంత్రం అరగంట పెట్టుకుని లోనికి పోయే దాన్ని పట్టుకుంటానంటారా? మనం చేస్తున్న పని అదే. ధ్యానం చేస్తున్నావా అంటే చేస్తున్నాను. ఎప్పుడు చేస్తావు? ఉదయం పూట చేస్తా. ఏం చేస్తావు? అరగంట చేస్తా. అరగంట చేస్తున్నావా అంటే అది సందేహం. మళ్ళా ఇంక అరగంటలో మళ్ళా దాదాపు 20 నిమిషాలు మళ్ళీ అధహ చెలితే బయటికి పోవటమే, సంకల్పాల్లో కొట్టుకుపోవటమే. అరగంటని పేరుగా తప్ప టైం పెట్టుకుని లోన కళ్ళు మూసిన తర్వాత యహ ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారస్స ఉచ్యతే. ఆ విధంగా దర్భసాపనం వేసి, దర్భసాపేసి, తల వస్త్రం పరిచి, జంక శర్మం వేసుకొని, పద్మాసనం వేసుకొని, చిన్న ముద్ర దాల్చి బ్రహ్మాండముగా తేరిపార చూస్తానికి ఎంతో అద్భుతముగా దేదీప్యమానము కనబడే విధానంగా కూర్చుంటే చూసే వాళ్ళకి మాత్రం ఏదో మహనీయ స్థాయిలో ఉన్నట్లుగా కనబడతాం. లోగుట్టి పెరుమాల గరుక లోన ఉన్న ఏమిటంటే ఆలోచనలు.
అక్కడ కూడా అధహ చెలితే, స్వయం అధహ చెలితే. మనస్సులో ఆలోచనలు తన్నుకొస్తా ఉంటాయి. కళ్ళు ముయ్యగానే కొంతమందికి పుంఖానుపుంఖాలుగా శరపరంపర అంటారు కదా, భీష్మాచార్యుల వారు కుప్పించాట ఒకప్పుడు. ఈ పూట కృష్ణ పరమాత్మ చేత ఆయుధం పట్టిస్తాన్ని ప్రతిజ్ఞ పూని, పరమాత్మ ఏమన్నాడు, ఆయుధం పట్టను అన్నాడు, యుద్ధం చేయను అన్నాడు, ఊరకే కూర్చుంటా అన్నాడు, సలహాలు మాత్రం ఇస్తా అన్నాడు. ఆ పూట భీష్ముడు పట్టుబట్టాడు, నువ్వు ఊరకే కూర్చుంటావా, ఆయుధం పట్టవా, సలహాలు ఇస్తావా, ఈ పూట నీ చేత యుద్ధం చేయిస్తా, ఆయుధం పట్టిస్తా అని చెప్పని ఆ పెద్ద అయినా ముసలాయన ఇజ్జురిపించాడు. పుంఖానుపుంఖాలుగా బాణాలను వదులుతూ ఉంటే అర్జునుడు తేరిపార చూసే అవకాశం లేకుండా పోయింది. కొన ఊపిరితో అలలాడుతూ ఉన్నాడు, విడాడబోతాడని చెప్పే ఉద్దేశంతో భీష్ముడు నిరోధించడానికి ఒక్కసారిగా కుప్పించి ఎగిసి రథాన్ని దూకి రథచక్రాన్ని పెరకి చంపేస్తా ముసలాయన అని చెప్పని మహావేగముతో స్వామివారు ఆ పూట వచ్చేశారు. అట్లా భీష్మాచార్యుల వారి శరపరంపరా విధానంగా ఆ బాణ వర్షం కురిపించినట్లుగా మన వాళ్ళు కూడా కళ్ళు మూసి ధ్యానంలో ప్రవేశించగానే ఈ సంకల్ప శర పరంపరలు కొనసాగుతాయి. అరగంటలో 20 నిమిషాల పాటు ఈ శర పరంపరలే, ఈ 10 నిమిషాలు మాత్రమే ఆ శ్వాస మీద కూర్చుంటావేమో. కనుక అధహ చెలితే, నువ్వు వ్యవహారంలో ఉన్నా అధహ చెలితే, స్వప్నావస్థలో ఉన్నా అధహ చెలితే, పోనీ ధ్యానంలో కూర్చున్నా కానీ మరి అరగంటలో 20 నిమిషాలు అధహ చెలితే. కాబట్టి ఈ యొక్క ఇంద్రియాలన్నీ కూడా ప్రకృతి వైపుకి ప్రవాహ రూపకంగా పోతూ ఉన్నాయి. ఊర్ధ్వ చెలితే, ఊర్ధ్వముగా పయనించేటువంటిది ఒక్కటే హంస, ఏకమేవా. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన, గీత 2వ అధ్యాయం. వ్యవసాయాత్మిక ప్రయత్నశీలుడై ఉన్నటువంటి యొక్క యోగి ఏకేహ, ఒకే ఒక్క విధానం కలిగి ఉంటాడు, ఒకే ఒక్క మార్గం కలిగి ఉంటాడు. ఆ మార్గమే ఉత్తు చెలితే, హంసతో ఉన్నాడు కాబట్టి అది ఏకేహ కురునంద, ఒకే ఒక్క మార్గం అది. బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయ వ్యవసాయన, బహుశాఖ, శాఖలు అనేకం ఉన్నాయి. ఇది ఈ జ్ఞానేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, ఆలోచనలు ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి కాబట్టి బహుశాఖ అని పరమాత్మ వాడాడు. అందుచేత అధహ చెలితే, బయటికి పోయే విధానముగా ఉన్నటువంటివి నానా విధాయకాలుగా ఉన్నాయి. ఉత్తు చెలితే, లోనికి పోయేది ఏది ఉన్నదయ్యా అంటే మనలో ఒక్క హంస, ఇంకేమి లేవు. పరమాత్మ వద్దకు పోయేది ఒక్క హంస మాత్రమే. ప్రకృతి వద్దకు పోయేది ఈ పంచేంద్రియాలు, ఈ మనస్సు, ఈ ఆలోచనలు, ఇవన్నీ కూడా అధహ చెల్లితే. ప్రపంచం వైపుకే ఆలోచనలు ప్రవహిస్తూ ఉన్నాయి, మనస్సు ప్రవహిస్తున్నది, ఇంద్రియాలు ప్రవహిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రకృతి వైపుకే పయనించేవిగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ అధహ చెలితే, స్వయం చెలితే. ఈ స్వయముగా అంటే అది ప్రకృతి పరంగా నిర్మాణం చేయబడ్డాయి కాబట్టి వాటిల్లో ఆ యొక్క క్రియా విధానం అనేది స్వతసిద్ధముగా వచ్చి ఉన్నటువంటిది. కాబట్టి అందుచేత ఇంతకాలముగా ఇంద్రియాలు అధహ, ఈ బయటికి పోయే విధానము కలిగి ఉన్నటువంటి యొక్క వాట్లను ఒకానొక యోగి, ధీరుడు, ముముక్షువు, జిజ్ఞాసి, మోక్షేష గలవాడు, ముముక్షత్వం గలవాడు, ఆ ఒక్కడు మాత్రమే ఏం చేస్తాడంటే స్వయం ఉత్తు చెలితే, స్వయముగా ఉత్తు చెలితే, లోనికి పయనించేదిగా ఉన్నటువంటిది ఏమిటయ్యా అంటే హంస. అది కూడా స్వయముగా చెలించేది, నువ్వు బెట్ల శ్వాసనేమి, అది భగవదాజ్ఞలో ఉన్నది, భగవంతుని యొక్క ఆశ్రయంలో ఉన్నది. పరమాత్మ దాన్ని ఆడిస్తూ ఉన్నాడు ఆ శ్వాసని. అందువల్ల ఈశ్వరుణ్ణి పశుపతి అని చెప్పి అన్నారు. పశూనాం జీవానాం అధిపతి పశుపతి. కనుక దేహం అనేటువంటి యొక్క పశువులను చక్కగా ఆయన ముక్కుత్రాడకు శ్వాసను పట్టుకుని ఈ దేహాలని ఆడిస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఉత్తు చిలితే ఆ వైపుకు పోయే ఉద్దేశం ఉన్నదా, లేక స్వయం అధహ చెలితే బయటికి పోయే ఉద్దేశం ఉన్నదా, అది నీ ఇష్టం. యథా ఇచ్చేసి తదా కురు. నీ ప్రపంచ సంబంధమై ఉన్నటువంటి అనుభవం కావాలని చెప్పిన అపేక్ష ఉంటే అధహ చెలితే బయటికి పోయే వాటిని పట్టుకో.
లేదు బ్రహ్మము యొక్క దివ్యానుభవాన్ని పొందాలి అనే అపేక్ష నీకు ఉన్నట్లయితే ఉత్తు చెల్లితే లోనికి పోయే వస్తువును పట్టుకో. ఇంకా లోనగా పోయే వస్తువు హంసను పట్టుకున్నావా లోపలికి తీసుకుపోతుంది. చెప్పేదేముంది, కూర్చోవా తెలుస్తుంది. రెండు కళ్ళు ముకులించు, ఆడుతున్న శ్వాసపై ధ్యాస పెట్టు, ఆడే ఊపిరిపై ధ్యాస పెట్టు చాలు. ఆ శ్వాస నిన్ను ఎక్కడ తీసుకుపోతుందో నీకే అర్థమవుతుంది. వాడు చెప్పేదేముంది, ఇంకా స్వయం అనుభవాన్ని పొందవచ్చు. నిశ్చల మనస్కుడవై ఏ సంకల్పము లేకుండగా శ్వాసనే గమనిస్తూ ఉన్నావు అంటే ఉత్తు అధహ, ఉత్తు చిలితే లోపలికి. ఏతం అన్నమయం ఆత్మానముపసంక్రమ్య, ఏతం ప్రాణమయం ఆత్మానముపసంక్రమ్య, ఏతం మనోమయం ఆత్మానముపసంక్రమ్య, ఏతం విజ్ఞానమయం ఆత్మానముపసంక్రమ్య, ఏతం ఆనందమయం ఆత్మానముపసంక్రమ్య. ఈ తైత్రయం చెప్పే మాట. ఆప్నోతి స్వరాజ్యం, ఆప్నోతి మనసస్పతిం, వాక్పతి, చక్షుష్పతి, శ్రోత్రపతి, విజ్ఞానపతి అని తైత్రయంలో చర్చావళిలో చెప్పే మాట. శాస్త్రం చెబుతున్న మాట ఇది. అందుచేత ఉత్తు చెలితే, స్వయం చెలితే, స్వయముగా సంచరించేటువంటి హంస ఉన్నదో ఆ హంస ఉత్తు ఊర్ధ్వ మార్గముగా అది చెలిస్తూ ఉన్నది. పరమాత్మ నుండి వచ్చి పరమాత్మ వైపుకు పోతూ ఉన్నది. ఆ ఊర్ధ్వ ప్రయాణము చేసేటువంటి యొక్క హంస ఆశ్రయములో మనం ఉన్నాము అంటే మనం కూడా ఊర్ధ్వగాములమై పరమాత్మ చేరుకుంటాం. అధహ చెలితే, స్వయం అధహ చెలితే, ప్రకృతి వైపుకు పోయేవిగా ఇంద్రియాలు ఉన్నాయి. వాటిని పట్టుకున్నామా పోయి ప్రపంచంలో పడతానే ఉన్నాగా. ఇంకా ఏమన్నా దాంట్లో ఇది 2 మార్గాలు ఇక్కడ ఉన్నాయి. స్వయం ఉత్తు చెలితే దేహే దేహి న్యస్త సమాధినా. ఆ విధముగా నివృత్తి మార్గంలో హంస ఏ పరమాత్మ వైపుకి పోతూ ఉన్నదో, సుషుమ్న మార్గంలో పయనిస్తూ ఉన్నదో అంటే హంస యొక్క ఆశ్రయంలో ఊర్ధ్వ ప్రయాణం చేసే హంస యొక్క ఆశ్రయంలో ఉన్నట్లయితే అట్టివారు సమాధినా న్యస్త, సమాధినా సమాధి చేత న్యస్త ఉంచబడతాడు. దేహి అనగా జీవుడు. దేహి అంటే జీవుడు, దేహే అంటే శరీరం. కాబట్టి దేహి న్యస్త సమాధిన, సమాధిన తృతీయ భక్తి ఏకవచనం, సమాధిన సమాధి చేత న్యస్త ఉంచబడతాడు. ఎప్పుడైతే ఉత్తు చెల్లితే ఆ లోనికి పోయేటువంటి యొక్క శ్వాసనే గమనిస్తూ ఉన్నావో, గమనిక ఇంకేమి లేదేక. 2 కనులు మూసుకో, శ్వాస బయటకు వస్తున్నది, లోపలికి పోతున్నది, బయటకు వస్తున్నది, లోపలికి పోతున్నది, బయటకు వస్తున్నది, లోపలికి పోతున్నది. ఆ గమనికలో ఉంటే చాలంతే, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. సుసుఖం కర్తుం అవ్యయం, గీత 9వ అధ్యాయం. సుసుఖం చాలా సుఖం, మోక్ష మార్గం చాలా సుఖం. సుసుఖం, సుఖం అని చెప్పాను పరమాత్మలా. సుసుఖం, సు అని విశేష అక్కడ పెట్టాడు సర్గం వల్ల. సుఖం కాదు, సుసుఖం. ఏమి శ్రమ అక్కడ నీకు? ఇప్పుడు ఏదన్నా దేవుని పూజ చేయాలంటే ఏం చేయాలి? పొద్దున్న లెగవాలి, 5కే లెగవాలి, పూలు కోసు రావాలి, కర్పూరం పెట్టుకోవాలి, అగరబత్తి పెట్టుకోవాలి, ఒత్తులు పెట్టుకోవాలి, ప్రమిదలు కడుక్కోవాలి, నూనె పెట్టుకోవాలి, అవన్నీ వెలిగించాలి, అక్కడ ఆయన స్వామిని పెట్టాలి, అష్టోత్తరాలు, సహస్రనామాలు, ఆ స్తోత్రాలు, ఈ స్తోత్రాలు చదవాలి, అవి చేయాలి, ఆడతలు ఇవ్వాలి, షోడశోపచార పూజలు చేయాలి, ఇవన్నీ చేయాలి. అక్కడ సాకారమై ఉన్న దేవుడికైతే. నిరాకారమై ఉన్న దేవుడికి ఏం చేయాలి నువ్వు? అక్కడ పాదో ప్రక్షాళయామి, అస్తో ప్రక్షాళయామి, శుద్ధాచమనీయం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి, వస్త్రయుగ్మం సమర్పయామి అని చేస్తావు. అక్కడ ఏమన్నాయి? అక్కడ ఎన్ని మానుకోవటమే, గమ్మును కూసో. ఊరుకున్నవాడు ఉత్తమ యోగిరా అన్నాడు వేమన. ఊరకే ఆ శ్వాసను గమనిస్తూ ఊరకే కూర్చున్నావా సారు, అంతే. ఏం శ్రమ ఉంది దాంట్లో నీకు? శ్వాసను గమనించటం శ్రమ? ఏమి లేదు. కాబట్టి ఆ శ్వాసను మాత్రమే గమనిస్తూ కనుక కూర్చున్నట్లయితే సమాధినా, నీ సమాధి అనుభవం ఎరగలుగుతుంది. ఆ యోగ సమాధి తురియం 4వ అనుభవం. జాగ్రత్త అవస్థ స్థూలదేహం, స్వప్నావస్థ సూక్ష్మదేహం, సుషుప్తి అవస్థ కారణదేహం, మహాకారణం తురియం. కాబట్టి ఆ తురియం పొందినప్పుడు ఆ సమాధిన, ఆ తురియమును పొందటమే సమాధి. సమాధిన తృతీయ భక్తి ఏకవచనం, సమాధి చేత. దేహి న్యస్త
ఆ దేహియగు జీవుడు న్యస్త ఉంచబడతాడు ఎక్కడ? ఆ బ్రహ్మమునందు. ఎప్పుడైతే ఆ యొక్క జీవుడు బ్రహ్మమునందు ఉంచబడతాడో బ్రహ్మైవ భవతి, బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి. ఆ బ్రహ్మను గుర్తించాడా బ్రహ్మమే అవుతున్నాడు. దేహి న్యస్త సమాధిన నిశ్చలం తం విజానీయాతు. తం అట్టి నిశ్చలం, నిశ్చలమై ఉన్నటువంటి స్థితి, ఏ చలనము లేకుండా, ఇంద్రియ వ్యాపారం లేదు, మనో వ్యాపారం లేదు, ఏ చలనము లేదు, ఏ సంకల్పాలు లేవు, ఏమీ లేకుండా ఉన్నటువంటి ఒక సమాధి స్థితి, యోగ సమాధి స్థితి అనేటువంటిది నిశ్చలం. నిశ్చల స్థితి వచ్చేస్తుంది. దేని ద్వారా అంటే కేవలం శ్వాసను గమనిస్తూ ఉంటే చాలు ఆ సమాధి వచ్చేస్తుంది. నిశ్చలం తం విజానీయాతు. కనుక ఆ విధముగా సాధన చేసి ఆ నిశ్చలమై ఉన్నటువంటి యొక్క యోగ అనుభవము, బ్రాహ్మీ అనుభవాన్ని విజానీయాత్ తెలుసుకొనవలయును. సమాధిస్తస్య లక్షణం. అయా ఇది సమాధి యొక్క లక్షణము అంటారు. సమాధి అని చెప్పి అన్నప్పుడు ఎక్కడైతే కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, అంతరేంద్రియములు మొత్తం కూడా లయమైపోయి, ఎరుక కూడా పూర్తిగా తొలగిపోయి కేవలం బ్రహ్మం మాత్రమే మిగిలి ఉంటుందో ఆ బ్రాహ్మీ స్థితిలో కేవలం ఆనంద స్వరూపుడు, ఆ ఆనంద స్వరూపుడై ఉన్నటువంటి యొక్క విధానములో దాన్ని సమాధిస్తస్య లక్షణం, అది సమాధి యొక్క లక్షణం అన్నారు స్వామివారు. కాబట్టి ఇవి చాలా స్వామివారి యొక్క బోధ, అద్భుతమై ఉన్నటువంటి విచారణ. దీన్ని చక్కగా, శ్రద్ధగా, నిశ్చల భావనగా, వైరాగ్య భావనగా, ఆసక్తితో వినాలి. ఊరికి ఏదో పెట్టారు వింటే ఇప్పుడు అయిపోతుంది అనే భావన కాదు. ఒకసారి కాదు, 2 సార్లు 3 సార్లు దీన్ని బాగా అవగాహన చేసుకుంటేనే ఉత్తర గీతలోని స్వామివారు చెప్పేటువంటి భావాలు మన మనస్సుకి వచ్చే అవకాశము ఉంటుంది. ఆ నిశ్చల భావనతో వినే ప్రయత్నం చేయండి. హరి ఓం తత్సత్ ఓం.